చాలా మంది భక్తులకి ఒక సందిగ్ధం, హనుమాన్ జయంతి ఎప్పుడు, హనుమాన్ విజయోత్సవ దినం ఎప్పుడు అనేది ఎప్పటికీ ఒక సందిగ్ధం. హనుమంతుడి జన్మతిథి చైత్రమాసంలోనా లేక వైశాఖంలోనా ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది. అలాంటి వారు ఈ కథ వింటే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని చెబుతారు. అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమత్ విజయోత్సవం చేసుకునే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మతిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆంజనేయ స్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గరగా 60 అడుగుల శోభయాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుండి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మతిథి చేసుకుంటారు. ఇది ప్రత్యేకత. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలు జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు. హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకునేందుకు ఒక బలమైన కారణం ఉంది. కలౌ పరాశర స్మృతి అని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్లోకం: వైశాఖే మాసి కృష్ణాయం దశమ్యం మందవాసరే పూర్వభద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమాతే అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీరాముడు సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమానుయేనని రాముడు ప్రకటించి చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట. అందుకే ఈ విజయోత్సవం హనుమానికి అంత ప్రీతికరమైంది. జై శ్రీరామ్, జై హనుమాన్.